ప్రపంచంలోని అతిపెద్ద ఇతిహాసాలలో ఒకటైన మహాభారతం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంఘటనలను వివరించే గొప్ప కథనాన్ని అందిస్తుంది. యుద్ధానికి ప్రధాన కారణాల సారాంశం. వారసత్వ వివాదం. ప్రాచీన భారతదేశంలోని రాజ్యమైన హస్తినాపూర్ సింహాసనంపై వారసత్వ వివాదం ఉంది. ధృతరాష్ట్ర రాజు పాలించిన కురు రాజవంశం రాజకుటుంబంలోని 2 శాఖల వాదన కారణంగా వారసత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ధృతరాష్ట్ర పెద్ద కుమారుడు దుర్యోధనుడు నేతృత్వంలోని కౌరవులు మరియు ధృతరాష్ట్ర సోదరుడు పాండుకుమారుల నేతృత్వంలోని పాండవులు. జూదం సంఘటన. యుద్ధానికి దారితీసే కీలకమైన సంఘటనలలో ఒకటి హస్తినాపురం రాజాస్థానంలో జరిగిన అపఖ్యాతి పాలైన జూదం. దుర్యోధనుడు అసూయ మరియు ఆశయంతో ఆజ్యం పోశాడు. పాండవులను పాచికల ఆటకు ఆహ్వానిస్తాడు. అక్కడ అతను మోసం చేసి ఫలితాన్ని తారుమారు చేస్తాడు. ఫలితంగా పాండవులు తమ రాజ్యాన్ని, సంపదను కోల్పోతారు మరియు వారి భార్య ద్రౌపది కూడా కోర్టులో అవమానానికి గురవుతారు. పాండవుల అజ్ఞాతవాసం. జూదంలో పరాజయం పాలైన తరువాత పాండవులు 12 సంవత్సరాల పాటు వారి రాజ్యం నుండి బహిష్కరించబడ్డారు. అదనంగా 1 సంవత్సరం అజ్ఞాతంలో గడపవలసి ఉంటుంది. వారి ప్రవాస సమయంలో వారు దేవతలు, రాక్షసులు మరియు వారి గౌరవం మరియు సమగ్రతకు సంబంధించిన వివిధ సవాళ్లతో సహా అనేక పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొంటారు. వారి అజ్ఞాతవాస కాలం పూర్తయినప్పటికీ దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. ఇది యుద్ధాన్ని నివారించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు మరియు చర్చలకు దారితీసింది. అయితే దుర్యోధనుడి మొండితనం మరియు రాజ్యంలో కొంత భాగాన్ని కూడా పంచుకోవడానికి నిరాకరించడం చివరికి శాంతి చర్చల విచ్ఛిన్నానికి దారితీస్తుంది. సార్వభౌమాధికారం కోసం కోరిక. హస్తినాపూర్ రాజ్యంపై సార్వభౌమాధికారం మరియు అధికారం కోసం 2 వైపులా వాంఛ కలిగి ఉన్నారు. పాండవులు తమకు జరిగిన అన్యాయాలకు న్యాయం చేయాలని కోరగా, కౌరవులు నియంత్రణను వదులుకోవడానికి మరియు అధికారాన్ని పంచుకోవడానికి ఇష్టపడరు. మహాభారతం అంతటా శ్రీకృష్ణుడితో సహా వివిధ దైవిక యుద్ధానికి దారితీసే సంఘటనలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. శ్రీకృష్ణుడు పాండవులకు మార్గదర్శిగా మరియు సలహాదారుగా వ్యవహరిస్తాడు. అదే సమయంలో శాంతిని మధ్యవర్తిత్వం చేయడానికి మరియు యుద్ధం యొక్క వినాశకరమైన పరిణామాలను నివారించడానికి ప్రయత్నిస్తాడు. మొత్తం మీద కురుక్షేత్ర యుద్ధానికి కారణాలు బహుముఖమైనవి. వ్యక్తిగత ఆశయాలు, కుటుంబ స్పర్ధలు, న్యాయం మరియు గౌరవం యొక్క ప్రశ్నలు మరియు ధర్మం మరియు అధర్మం యొక్క పెద్ద విశ్వనాటకం. మహాభారతం యొక్క పురాణ కథనంలో పొందుపరచబడిన భగవద్గీతలో అందించబడిన నైతిక మరియు తాత్విక బోధనలకు ఈ యుద్ధం నేపథ్యంగా పనిచేస్తుంది. పురాతన భారతదేశంలోని 2 ప్రధాన సంస్కృత ఇతిహాసాలలో ఒకటైన మహాభారతం ఇతిహాసం యొక్క కేంద్ర సంఘటన అయిన కురుక్షేత్ర యుద్ధం యొక్క కథను వివరిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం యొక్క సారాంశం ఇక్కడ ఉంది. కురు వంశానికి చెందిన రాజకుటుంబానికి చెందిన 2 శాఖలైన పాండవులు మరియు కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ వివాదం ప్రధానంగా హస్తినాపురం సింహాసనానికి సంబంధించిన వివాదం కారణంగా తలెత్తింది. 2 వైపులా చట్టబద్ధత ఉంది. పాండవులు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవులతో కూడిన పాండవులు సింహాసనానికి సరైన వారసులు. కౌరవులు దుర్యోధనుని నేతృత్వంలో. కౌరవులు రాజు ధృతరాష్ట్రుని 100 మంది కుమారులు. వారు పాండవుల నుండి సింహాసనాన్ని అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారు. యుద్ధానికి దారితీసిన సంఘటనలు. రాజ్యంలో కొంత భాగాన్ని అంగీకరించడానికి పాండవుల సుముఖతతో సహా అనేకసార్లు సయోధ్య కోసం ప్రయత్నించినప్పటికీ కౌరవులు ఏ భూభాగాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. వివిధ దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది కురుక్షేత్ర వద్ద అనివార్యమైన షోడౌన్కు దారితీసింది. కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగిన ఈ యుద్ధం 18 రోజుల పాటు కొనసాగింది. 2 వైపులా శక్తివంతమైన యోధులు, రాజులు మరియు ఖగోళ జీవులతో సహా అనేక మంది మిత్రులు మద్దతు ఇచ్చారు.
అర్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు ఇతరుల వంటి ముఖ్య యోధుల మధ్య గుర్తించదగిన ఎన్కౌంటర్లతో యుద్ధం యొక్క ప్రతిరోజు భీకర పోరాటాలు జరిగాయి. యుద్ధ సమయంలో భీష్ముని పతనం, ద్రోణుని మరణం, కర్ణుని వధ మరియు దుర్యోధనుని వధ వంటి అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. యుద్ధంలో ఖగోళ ఆయుధాలు మరియు వ్యూహాల వాడకంతో సహా వివిధ వ్యూహాలను ఉపయోగించారు. అంతిమంగా యుధిష్ఠిరుడు సరైన రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడంతో పాండవులు విజయం సాధించారు. అనంతర పరిణామాలు. వారి విజయం ఉన్నప్పటికీ పాండవులు చాలామంది ప్రియమైన బంధువులు మరియు మిత్రుల మరణాలతో సహా భారీ నష్టాలను చవిచూశారు. యుధిష్ఠిరుడు ధర్మాన్ని సమర్థిస్తూ మరియు తన పౌరుల సంక్షేమానికి భరోసా ఇస్తూ న్యాయమైన మరియు నీతిమంతుడైన రాజుగా పరిపాలించాడు. కురుక్షేత్ర యుద్ధం భారతీయ సంస్కృతి మరియు తత్వశాస్త్రంపై శాశ్వత ప్రభావాన్ని మిగిల్చింది. దాని నైతిక గందరగోళాలు, నైతిక బోధనలు మరియు మానవ స్వభావంపై లోతైన అంతర్దృష్టులు యుగాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం కేవలం యుద్ధ సంఘర్షణకు సంబంధించిన కథ మాత్రమే కాదు, మానవాళి యొక్క అంతర్గత పోరాటాలకు, చెడుపై ధర్మం యొక్క విజయానికి మరియు మంచి మరియు చెడుల మధ్య శాశ్వతమైన పోరాటానికి లోతైన ఉపమానంగా పనిచేస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి అహం. ఓ భరత వంశస్థుడా, ధర్మం ఎప్పుడు ఎక్కడ క్షీణించిందో, అధర్మం ప్రబలంగా పెరిగిపోతుందో ఆ సమయంలో నేను ప్రత్యక్షమవుతాను. భగవద్గీతలో కర్తవ్యం మరియు ధర్మం గురించి ఉపన్యాసం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి తాను అవతారమెత్తాడని కృష్ణుడు వివరించాడు.